ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఒకవేళ నా వైపు నుంచి నా మాటలతో మీరు ఏకీభవించకపోతే పర్వాలేదు, దానితో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రభు వాక్యంలో నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్న సమయంలో ప్రభువు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా అని మన మనస్సులను కొంచెము తెరిచి చూసే అవకాశం, కొంచెం తెరిచి వినే ఒక మంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును. 28 నుంచి చదువుతున్నాను. అతడిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కదువు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని ఇచ్చినటువంటి ఆధిక్యత. మన ప్రభువు నిన్న మనం చూసుకుంటున్నట్లుగా ద్వితీయోపదేశకాండం 6:4లో మనల్ని ఎన్నుకున్నటువంటి మన ప్రభువు అద్వితీయుడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలమైన మనము కూడా మనల్ని పోలిన ప్రజ ఇంకొకటి లేదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! నువ్వు సామాన్యుడివి అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు సామాన్యమైన ప్రజవు అని అనుకుంటున్నావేమో. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఇంకెవడు లేడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు. ప్రభువు మనకు పక్షముగా ఉండి పోరాడిన సమయంలో, ప్రభువు మనకు పక్షముగా ఉండి మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చిన సమయంలో, ప్రభువు మనకు పక్షముగా ఉండి మన సమాజానికి ఆయన మకుటమై కేడమై నడిపిస్తున్న సమయంలో సమాజంలో చాలామంది మన శత్రువులు మనల్ని, మన ఎదుగుదలను, మన ప్రోత్సాహాన్ని మనం ముందుకు వెళుతూ ఉంటే చూడలేనటువంటి కళ్ళు గలవారు దాన్ని చూసి సంకుచిత హృదయంతో, జలసితో, లేకపోతే వారి కడుపు మంటతో వారు కేవలము వేషాలు వేస్తారు. నిన్ను ప్రేమించినట్లు వేషాలు వేస్తారు, నిన్ను గౌరవించినట్లు వేషాలు వేస్తారు, నిన్ను ఆదరించినట్లు, నీతో ఏకీభవించినట్లు వేషాలు వేస్తారు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి మాట ఏమిటి అనంటే, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అన్నటువంటి మాట. ఈరోజు సాయంకాలము కొన్ని విషయాలను మనం చూస్తాం. వారి ఉన్నత స్థలములను త్రొక్కే స్థితిలో ఉండాల్సిన మనం, వారి ఉన్నత స్థలములను నీరుగార్చే స్థితిలో ఉండాల్సిన మనం దేవుడిచ్చినటువంటి బాధ్యతను విస్మరించి, ఒకవేళ రివైవల్ అంటే ఉజ్జీవము లేని నిర్జీవ స్థితిలో సంఘముగా ఒకవేళ మనం కట్టబడి ఉంటే, ఈరోజు మనం కొన్ని నిమిషాలు మనల్ని మనం బేరీజు వేసుకోవలసిన సమయం కనుక నేను మీ ముందు కొన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఆమోసు గ్రంథంలో నుంచి మళ్ళీ ఒక్కసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కనుక చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం, అందులో మనం చదివినటువంటి వాక్య భాగము, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మాట్లాడినటువంటి ప్రభువే ఇశ్రాయేలుతో కొద్దిగా అంత్య భాగంలో, లేకపోతే ద్వితీయోపదేశకాండం అయిపోయిన తర్వాత ఆమోసు గ్రంథం వచ్చే వరకు వారి పరిస్థితి ఎలా ఉంది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే, వెలుగు చూపించకుండా మీకు చీకటి గురించి చెబితే చీకటి అలవాటైపోయింది కాబట్టి చీకటే వెలుగు అని అనుకునే ప్రమాదం ఉంది కదా. కనుక ముందు వెలుగును చూపించాను. మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువు ఎంత అద్వితీయుడో, మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువుకు ఉన్నటువంటి ఔన్నత్యం ఎంత గొప్పదో, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు కూడా అంతే ఔన్నత్యము గల, అంతే అద్వితీయమైన, మనల్ని పోలిన ఇంకొక సమాజము లేని వారముగా మనం ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే సమాజానికి పట్టిన దుర్గతి ఏమిటి, మనకు నిర్జీవమైనటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అన్న విషయాలు మరి నేను మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయర్షబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. Why God is categorically saying, why God is negatively showing up what you believe in, and whereas what the calling for you to believe is. నిన్ను పిలిచినటువంటి ప్రభువు, నీకిచ్చిన పిలుపులో ఔన్నత్యమును చెప్పినటువంటి ప్రభువు, నీకు సమాజముగా ఇచ్చిన ఔన్నత్యమును గుర్తు చేసినటువంటి ప్రభువు, ఇప్పుడు అదే ప్రభువు ఏమంటున్నాడు అనంటే, మీరు ఆశ్రయించేటటువంటివి
మిమ్మల్ని నాశనము చేస్తాయి అని చెప్తున్నాడు. మీరు ఏవైతే ఆశ్రయిస్తున్నారో అవి మీకు నాశనమే. ఆ ఆశ్రయపురములు అనుకున్నట్టున్నవి కూడా కాలిపోతాయి, దహించి వేయబడతాయి. ఎందుకు అనంటే మీరు ఆశ్రయించవలసినది నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు, నన్ను ఆశ్రయించకపోతే కాలి చస్తారు అని చెప్తున్నాడు. ఈయన హైదరాబాద్ నుంచి పిలిస్తే కారు వేసుకొని వచ్చి కాలిపోతారు, చచ్చిపోతారు అని చెప్తున్నాడు ఏంటినా అని అంటారా? రివైవల్ అని బోర్డు పెట్టి అన్ని అగ్గి పెట్టుకున్నారు. మీరు నేనేం చేయలేదు, పెట్టారా లేదా? మీరేనా అగ్గి మీరు వేసుకున్నారు, ఇంకా మీరు అగ్గి గురించి మీరు మాట్లాడకపోతే ఎట్లా? అందుకనే మాట్లాడుతున్నా. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటి అనంటే, ఈనాటి ఇశ్రాయేలు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఆయన మిమ్మల్ని తాకితే నాకు కనుగుడ్డు తాకినట్లు అని చెప్పినటువంటి ప్రజలు, యెహోవాను హత్తుకొని నాకు జనులవుదురు అని చెప్పినటువంటి జకర్యా గ్రంథములో 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రజలు, ఆ ప్రజల ఆలోచన స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు చెప్పి తీరాలి కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిగా యెహోవా దేవుడు ఏమంటున్నాడు అనంటే, బేతేలును ఆశ్రయించకుడి అని అంటున్నాడు. ఏంటి బేతేలు అనంటే, మరి పాత నిబంధన కాలంలో బేతేలు అన్నది మొట్టమొదటిసారిగా అబ్రహాము వచ్చి ప్రార్థించినటువంటి, లేకపోతే అబ్రహాము వచ్చి ఇది దేవుని మందిరము అని పిలిచినటువంటి స్థలము. దాని తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి, లేకపోతే ఆయన మనవడైనటువంటి యాకోబు పడుకొని నిద్రపోవచ్చుండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యెహోవా వలె, యెహోవాను నేనే యెహోవాను అనుకుంటూ ఆయనకు దర్శనమిచ్చినటువంటి స్థలం. ఇది నిజముగా దేవుని మందిరము, ఇది పరిశుద్ధ స్థలము అని ఆలోచించి తన క్రింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి దానిపైన ఆముదము లేకపోతే నూనె పోసి ఇది బేతేల్, ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ది హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతాన్ని మెల్లిమెల్లిగా దేవుని స్థలముగా ప్రజలు మార్చారు. ఆ ప్రాంతానికి మెల్లిమెల్లిగా టెంకాయలు, పూలదండలు, ప్రదక్షిణాలు, దాని చుట్టూ తిరగడాలు, కిందపడి దొల్లడాలు మొదలైనవి మొదలైపోయాయి. ప్రదేశానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ప్రభు అంటున్నాడు, ఐ డిస్పైజ్ ఇట్, ఐ హేట్ ఇఫ్ యు రీప్లేస్ మీ విత్ ఎ ప్లేస్. ఇఫ్ యు రీప్లేస్ మీ, నాకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటే అది నా మందిరము అని నేను ఒప్పుకున్నా సరే, దాన్ని మీరు ఒప్పుకుంటే, దాన్ని మీరు ఆశ్రయిస్తే చస్తారు అని చెప్తున్నాడు. మీ ఊర్లో మరి ఎన్ని ఇలాంటి బేతేళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. మా అమ్మకు ఒక బేతేలు ఉంది. ఆమె అంటే ఇప్పుడు కాదు, ఒకానొక సమయంలో, నేను ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి మాటలు ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడవచ్చు బేతేలు గురించినటువంటి వివరణ. అలాగే ఆదికాండము 13వ అధ్యాయము 3 నుంచి 4 వరకు చూడొచ్చు. అలాగే ఆదికాండము 28వ అధ్యాయంలో కూడా యాకోబుకు ప్రభువైన యేసు క్రీస్తు కలిసినటువంటి ఆ బేతేలు అన్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు గమనించగలరు. అయితే ఈనాటి క్రైస్తవులకు కూడా కొన్ని బేతేళ్లు ఉన్నాయి. మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు వేలాంగని ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది అని నిన్న రాత్రి చెప్పారు, గుండు కొట్టించుకోవటానికి. అదొక రకమైన బేతేలు. కానీ పరిశుద్ధమైన బేతేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి అనంటే, మా అమ్మ మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మేము చేసే అల్లరి పనులు తట్టుకోలేక, 10th క్లాస్లో మేము చేసేటటువంటి భయంకరమైన పనులు తట్టుకోలేక ఆమె యవ్వనస్తుల ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఈ యవ్వనస్తుల ప్రోగ్రాంలో ఇంత డబ్బు అని కట్టాలి, మార్గదర్శి చిట్ ఫండ్లో కట్టినట్టుగా కొంచెం చిట్ ఫండ్ కట్టాలి. చిట్ ఫండ్ కడితే మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారనమాట. మనకు బర్త్డే వచ్చినప్పుడు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఇది ఆ ప్రోగ్రాంకి ఉన్నటువంటి మెయిన్ కారణం, లేకపోతే మెయిన్ ఉద్దేశ్యం అనమాట. మా అమ్మ ఏం చేసేది అని అంటే, ఒకానొకసారి ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మంది, ఒరేయ్ లేరా మనం పోతున్నామంది. ఎక్కడికి మా అని అడిగాను. మనము దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నామంది. నాకు అర్థం కాలేదు, మనకు అంత మతం గురించి పెద్దగా తెలియదు కదా. నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు ఉదయం కూడా చెప్పాను కదా. అబ్బా ఎక్కడికో వెళ్తున్నామేమో అనుకున్నాను, రెగ్యులర్గా వెళ్ళే వేలాంగనికి ఏమో అనుకున్నాను. కాదు, బస్సు వెళ్ళింది, కోయంబత్తూరు దగ్గర ఆగింది. చక్కటి మేఘాలు, మంచి వాతావరణం, కొండలు ఎటు చూసినా, కొంచెం చలి ఉంది అక్కడక్కడ. మంచి క్యాంపస్, ఆ క్యాంపస్లో పిల్లలు ఒకవైపు చదువుకుంటున్నారు, ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఒక మందిరం కట్టబడింది. అక్కడ ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరులో దిగితే స్వస్థత వస్తుందని చెప్పారు. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి 2 టెంకాయలు కొట్టి కోనేరులో దిగుదాము అని డిసైడ్ అయిపోయింది. మేము వెళ్ళంగానే తెలుగులో మాట్లాడటానికి మా దగ్గరికి ప్రజలు వచ్చారు.
తెలుగులో ప్రార్థన చేశారు. మమ్మల్ని చాలా కౌగిలించుకున్నారు, మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. మాకు చాలా సంతోషమైంది. మా అమ్మ ఒక కోడి కొనింది, కోడి అక్కడ కోసాం, కోడి వండుకొని తిన్నాం, బేతేలును దర్శించుకున్నాం. ఇది మేము దర్శించుకున్న బేతేలు. హైదరాబాద్లో రీసెంట్గా ఇంకొక బేతేలు వచ్చింది, ఒక 10 ఏళ్ల క్రితం. ఆ బేతేలంట గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసుకున్న బేతేలంట. ఇంకొక బేతేలు వచ్చింది హైదరాబాద్లో. ఈ బేతేలు పొద్దున ఒక చోట, సాయంత్రం ఒక చోట ఉంటుంది. ఇంకొక బేతేలు విశాఖపట్నం నుంచి వచ్చింది. ఫ్లైట్లో ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు. బేతేలు బేతేలు ఎక్కడ చూసినా దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం. తీర్థయాత్రలకు పోయినట్లు ప్రజలు, క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు. పొద్దున ఒక తీర్థయాత్ర, మధ్యాహ్నం ఒక తీర్థయాత్ర, సాయంత్రం ఒక తీర్థయాత్ర. ప్రార్థన మందిరముగా పిలువబడినటువంటి ఇలాంటి సంఘాలు, వేల కొలది సంఘాలు, చెమటను రక్తమును చెమటగా ఓర్చి కట్టినటువంటి సంఘాలు, పునాదులలో మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘాలు, మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ వంశాల పట్ల మిమ్మల్ని పెంచాలి, మిమ్మల్ని పోషించాలి అన్నటువంటి బాధ్యత కలిగి మీ కొరకు ప్రార్థించేటటువంటి సంఘాలు, సంఘ నాయకులు, వీరందరూ చేస్తున్నటువంటిది ఒక ఎత్తు. కానీ ఒక ఆయన ఇంకొక కొత్త బేతేలు తీసుకొని వచ్చాడు. ఆ బేతేలు ఏంటంటే, మీరు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు. కర్నూలు పట్టణంలో దగ్గరికి వెళ్తే ఒక పెద్ద సినిమా ఉంటుంది. పొద్దున్నే మీరు సినిమాలోకి వెళ్ళంగానే బేతేలు కనిపిస్తుంది. ఆ సినిమాలో యాక్టరు, హీరోయిన్ అంతా ఒకరే. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, స్వామి నా పాపాలు ఒప్పుకుంటున్నానని ప్రదక్షిణాలు చేసి చంపలేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. బేతేలును ఆశ్రయించకుడి, చస్తారు. నేను చెప్పట్లేదు, స్వయంగా బేతేలు ప్రభు అయినటువంటి యెహోవా చెబుతున్నాడు. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించండి, నా మందిరము అని చెప్పుకొని కట్టే ప్రదేశాలలో పరిశుద్ధత లేదు. ప్రదేశాలకు నేను కట్టుబడి ఉండేవాడిని కాను. మానవుడు నిర్మించినటువంటి ప్రదేశాలలో, మానవుడు నిర్మించినటువంటి మందిరాలలో, మానవుడు నిర్మించినటువంటి ఆలయాలలో నేనుంటాను అని మీరు అనుకుంటే, మీరు ఇంకా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే స్థాయికి రాలేదు బహుశా అని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిది బేతేలును ఆశ్రయించకుడు. రెండవది గిల్గాలులో ప్రవేశించకుడి. గిల్గాలు అన్నది కూడా యెహోషువ పుస్తకంలో మీరు చూస్తారు. యెహోషువతో పాటు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వాక్యము తీసి చదివిస్తే సమయం అవుతుంది కదా, కాబట్టి రెఫరెన్స్ ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, బైబిల్ తెరిచిన తర్వాత మీ ఇళ్ళలో. ఈ గిల్గాలు అన్నది ఏం జరిగింది అని అంటే, మరి యెహోషువ వస్తున్నాడు. 4వ అధ్యాయంలో 19 నుంచి తర్వాత 5వ అధ్యాయంలో 12 వరకు ఈ తంతు అంతా జరిగింది. యెహోషువ ఎదుట ఒక నది నడుస్తూ ఉంది, యోర్దాను నది. అది భయంకరమైనటువంటి నది, లేకపోతే లోతైనటువంటి నది. ప్రవాహము బాగా ఎత్తుగా ఉంది. ఈ యోర్దానును దాటాలి. యోర్దానును దాటకపోతే వీరు కనానులో ప్రవేశించలేరు. అటువంటి పరిస్థితిలో నాయకుడైనటువంటి, లేకపోతే అప్పుడప్పుడే నాయకత్వమును తీసుకున్నటువంటి యెహోషువ మోషేను పోలి నడవాలి అని ప్రభు ఇచ్చినటువంటి పిలుపును పూని ఆయన నిబంధన మందసాన్ని ఆయన చేతపుచ్చుకొని ఒక బూరల ధ్వనులను తీసుకుని ముందు నడుచుకుంటూ వెళ్ళి, మరి మీ మోకాలు నీటి వరకు, మోకాలి అంచుల వరకు రాక మునుపే మీ గాయకులు, అలాగే యాజకులు, అలాగే లేవీయులు మొదలైన వారు ముందు నడుస్తూ ఉంటే పారేటటువంటి ఈ నది ఆగిపోతుంది అని చెప్పాడు. అయితే కానీ నది పారిపోతుంది సరే, నది ఆగిపోతుంది సరే, ఆ తర్వాత మనం దాటిన తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలో వీళ్ళు పడ్డారు. అయితే యెహోషువ ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుదామా? యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. వారితో ఇట్లను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును మొదట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను,
అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడను గనుక ఈ రాళ్ళు చిలకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. ఆనవాలు అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి. చిహ్నము అని అర్థం దానికి. ప్రభువు చేసిన గొప్ప కార్యములకు చిహ్నము. ఆనవాలుగా ఉండేట్లుగా ప్రతి గోత్రము ఒక రాయిని భుజము మీద పెట్టుకొని రావాలి అని చెప్పాడు. భుజం మీద మోదరు రావడం అంటే పెద్దగా ఉంటుంది అని అర్థం. అంటే కనీసం ఇంతలా ఉంటేనే భుజం మీద పెట్టుకుంటారు కదా, లేకపోతే జేబులో పెట్టుకొని వస్తారు. సో భుజం మీద పెట్టుకొని వచ్చేంత రాయి మీరు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే ఒక్కొక్క గోత్రానికి చెందిన ఒక్కొక్కరు తూచా తప్పకుండా, ఇలాంటి ఆనవాళ్ళు మనం మర్చిపోం కదా, చాలా బాగా చేస్తాం. అంటే మనం ఏదైనా చెయ్యాలి అని మతం చెబితే అబ్బా మనల్ని మించినోడే ఉండడు, చాలా బాగా చేస్తాం తూచా తప్పకుండా. ఇప్పుడు మన పంతులు చెప్తూ ఉంటారు కదా, 21 రోజు ఇది చేసి ఆ తర్వాత ఇలాంటి ప్రదక్షిణ చేస్తే ఇలా జరుగుతుంది అంటే, నేను బయట పంతుల గురించి అనట్లేదు, మన పంతుల గురించి మాట్లాడుతున్నాను కదా. సో వీళ్ళు కూడా ఏమనుకున్నారు, అబ్బా మనకేదో ఉంది ఇక్కడ అని అనుకుని రాళ్ళు ఎత్తుకుని తీసుకుని వచ్చారు. పర్పస్ ఏంటి ఈ చిహ్నానికి, ఈ ఆనవాళ్ళకు పర్పస్ ఏమిటి? మీ కుమారులు అడుగుతారు, మీ పిల్లలు అడుగుతారు, మీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు యెహోవా గురించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను చెప్పండి అన్నటువంటి నియమాన్ని గుర్తు చేయటం కోసం. నిన్న మీకు చెప్పాను నియమం ఏమిటి? నాలెడ్జ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ఎవ్రీ blessing, every promise and every commandment that God gave. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం, దేవుడిచ్చిన ప్రతి చేయమని చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు పంపాలి, ప్రజలలో నేర్పించాలి. కూర్చున్నప్పుడు ముఖ్యంగా మన పిల్లలకు నేర్పించాలి. అదే నియమాన్ని ఇక్కడ కూడా వినియోగించి ఈయన అంటున్నాడు, మీరు తీసుకొని రండి, తీసుకొని వచ్చి మీ 12 రాళ్ళు తీసుకొని వచ్చి చుట్టూ ఇలా పెడతాం, ఒక వేది లేకపోతే ఒక బలిపీఠములాగా తయారు చేస్తాం అని చెప్పారు. సరే అని చెప్పి అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి దాని చుట్టూ పెట్టారు. చుట్టూ పెట్టి ఆ తరువాత మెల్లిమెల్లిగా ఏమైందో తెలుసా? దాని చుట్టూ దండలు, ప్రదక్షిణాలు మొదలైనవి అన్నీ మొదలైపోయాయి. దీన్నే ఏమంటారు అనంటే, ఇచ్చిన సంకేతాన్ని ఇచ్చిన దేవునికి ప్రతిగా వాడటం. మనకు ఒక అనుభవం దేవుడిచ్చాడు. ఏంటా అనుభవం? రాళ్ళు, నీళ్లు జలరాశిలాగా అలా నిలిచిపోయాయి, మేము నడుస్తూ వచ్చాం. దానికి సూచనగా, దానికి ఆనవాలుగా ఈ రాయి తీసుకొని వచ్చాం అని చెప్పటానికి, పిల్లలకు చెప్పడం, ఏం కమ్యూనికేట్ చేయటం మొదలు పెట్టారో తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమయం కంతా, ఇంకా చెప్పాలి అని అంటే రాజైన హిజ్కియా సమయం కంతా ఇది ఏం తయారైపోయింది అని అంటే, ఇది ఒక పవిత్ర స్థలముగా తయారైపోయింది. గిల్గాలు, మాటిమాటికి గిల్గాలుకి వెళ్ళటం, మాటిమాటికి గిల్గాలు దగ్గర క్యాండిల్ పెట్టడం, టెంకాయలు కొట్టడం, అక్కడ ఊదిబత్తీలు అంటించడం, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, మోకాళ్ళ మీద ఒకడు పోతున్నాడు, దొలుకుంటూ ఒకడు పోతున్నాడు, పల్టీలు కొట్టుకుంటూ ఇంకొకరు పోతున్నారు. అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు, గొర్రెలు కోస్తున్నారు, మేకలు కోస్తున్నారు, దానికి పండగ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇదే మతం. అంటే ఇదే మతం. ప్రభువు ఇచ్చినటువంటి అనుభవానికి, ప్రభువు ఇచ్చినటువంటి సంకేతానికి ప్రభువు యొక్క స్థానాన్ని ఇవ్వటం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నిర్జీవమైపోవటానికి సంఘము గల కారణం ఏమిటి అనంటే, ప్రభువు ఇచ్చినటువంటి అనుభవాన్ని మనము ఆ పాత అనుభవాన్ని ఈరోజు నాకుతూ ఉండటం, ఈరోజు వాసన చూసుకుంటూ ఉండటం, క్రొత్త తాజాగా ఉన్నటువంటి అనుభవాలను మనము పొందుకోలేని పరిస్థితిలో ఉండటం. అనుభవం మనల్ని ప్రభు వద్దకు నడిపించాలి, కానీ అనుభవం వరకే ఆపకూడదు. ఇంకొక మాట కూడా ఇక్కడ నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది జరిగిన తర్వాత నిబంధన మందసము తీసుకుని వెళ్చిన కారణంగా యోర్దాను నది దానికి నిలబడిపోయింది. ఎరికో కోట గోడలు ఇలా పేకమేడల్లాగా విరిగిపోయాయి. మాకు అక్కడున్నటువంటి వారిపైన విజయం వచ్చింది అని అనుకుంటూ ఉన్న సమయంలో సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలుకు ఉన్నటువంటి పంచాయతీ, అంటే ఈ పెద్దలు ఒక పంచాయతీ వేసుకున్నారు. ఎందుకు అనంటే, ఫిలిస్తీయులు వచ్చి వీరిని ముట్టడి చేసినప్పుడు వీరు ఓడిపోయారు. అబ్బా ఏంది ఇలా అయిపోయింది. సమూయేలు అప్పటికే అక్కడ ప్రవక్తగా ఉన్నాడు, లేకపోతే వారికి దేవునికి మధ్య న్యాయాధిపతిగా ఉన్నాడు. ఉన్న సమయంలో ప్రవక్తను అడుగుదాం, నాయకుడిని అడుగుదాం, ఆయన దగ్గర సలహా తీసుకుందాం అన్నటువంటి ఆలోచన రాలేదు. వీరు అనుకున్నారు,
వీరు పంచాయతీ పెట్టుకుని కూర్చొని ఒక మాట అనుకున్నారు. ఆ రోజుల్లో ఏలి